నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే బొప్పాయిలో అనేక ఔషధ విలువలున్నాయి. బొప్పాయి పండును ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయి పండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాలేయ సంబంధ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పాలతో బొప్పాయి ముక్కలను తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణులు బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి గర్భిణులు తీసుకోకపోవటమే మంచిది. బాలింతలు మాత్రం పచ్చిబొప్పాయి కూరను తింటే మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో సి విటమిన్ ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యుని నుండి కంటే బొప్పాయి నుండి ఎక్కువ మొత్తంలో విటమిన్ డి లభిస్తుంది. మలబద్ధకం నివారించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పైల్స్తో బాధపడేవారు ఈ పండును తరచూ తీసుకుంటే ఎంతో మంచిది. బొప్పాయి పండు మాత్రమే కాదు, ఈ ఆకులు కూడా ఎంతో ఉపయోగకరం. బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకొని 1 కప్పు వేడి నీటిలో 5 నిమిషాలు నానబెట్టి తాగితే హై ఫీవర్ తగ్గుతుంది. ఈ నీటికి గుండె నొప్పిని తగ్గించే గుణం కూడా ఉంది. 10 గ్రాముల బొప్పాయి పాలను చెరకు రసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి. బీపీ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం బొప్పాయి తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. కిడ్నీలో రాళ్లున్నవారు బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతూ ఉండాలి. ఇలా చేయటం వలన కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి. బొప్పాయిలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వలన మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా మంచిది. ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచక్కను తింటే ఆకలి పెరగటంతో పాటు బలహీనత తగ్గుతుంది. బొప్పాయి కాయలను ఎండబెట్టి పొడి చేసి ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది. బొప్పాయి గుజ్జును నెల రోజుల పాటు ముఖానికి మాస్క్లా వేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.